హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ నేచర్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈ సమ్మర్‌లోని మనకి చాలా రకాల ఫ్రూట్స్ అయితే వస్తాయి కదా! అందులోని పనసకాయ కూడా ఒకటండి. ఇది వేసవికాలంలోనే మనకు దొరుకుతూ ఉంటుంది కదా! ఈ పనసకాయ అయితే గనక మా తోటలోదనమాట. ఈయన తీసుకొచ్చారు. దీన్ని తీసుకొచ్చినప్పుడు కాస్త పచ్చిగా ఉందనేసి 2 రోజులు ఎండలో అయితే పెట్టామండి. పనసకాయ కాస్త ముగ్గాలంటే గనక హీట్‌లో పెట్టుకున్నామంటే మనము తొందరగా ముగ్గిపోద్ది. అలానే పనసకాయని మనం కోసేటప్పుడు ఆయిల్ రాసుకోకపోతే గనక ఇక్కడ చేతులకి గమ్ములా చూపించాను కదా! మా అమ్మాయి ఆడేస్తే దాని వేళ్ళకి అలా గమ్ములా అంటుకుపోయింది. ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాతనే పనసకాయని కట్ చేయడము, ఆ పిక్కలు తీయడం అయన్నీ చేయాలి. మా ఫ్యామిలీ మొత్తం కూడా ఈ పనసకాయ మీద దండయాత్ర అయితే చేసేసామండి. మొత్తం ఇక్కలన్నీ కూడా శుభ్రంగా తీసేసి దాన్ని పీచు పీచు కింద చేసేసామనమాట. చూస్తున్నారు కదా ఎలా అయిపోయిందో దాని పరిస్థితి. ఈ పనసతోనలో అయితే గనక చాలా స్వీట్‌గా ఉన్నాయండి. ఇందులో కొన్నిమైతే గనక మేము తీసుకొని మిగిలినవి తెలిసిన వాళ్ళందరికీ పంచాము. థ్యాంక్ యూ.